హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం. మరి నిన్న కథలో మనం దశరథ మహారాజు విశ్వామిత్రుణ్ణి పరి విధాల బతిమలాడుకుంటున్నాడు కదా. నా రాముడు చిన్నవాడు, నేను అంత రాక్షసులతో యుద్ధం చేయడానికి పంపలేను అంటూ అలా దశరథుడు మరి మాట్లాడేసరికి ఆ విశ్వామిత్రుడు అగ్రహోదగ్రుడైపోయాట. ఎలా యాగాగ్నిలో కానీ ఆజ్యం పోస్తే ఎలా ఉంటుందో అలా అయిపోయాట. దశరథుడు తడబడుతూ పాపం పుత్రప్రేమతో చెప్పిన మాటలకి విశ్వామిత్రుడికి పట్టరాని కోపం వచ్చేసిందిటండి. రాజా, నువ్వు ఏమన్నావు? కోరింది ఇస్తాను అని మొదట ఒప్పుకున్నావు, ఇప్పుడేమో మాట తప్పాలనుకుంటున్నావు. ఇలా మరి ప్రతిజ్ఞాభంగం చేయడం రఘుకులంలో పుట్టిన నీకు, నీ కులానికి తగిన పని కాదు కదా. అలా ఇచ్చిన మాట తప్పడం నీకు తగినదే అయినట్లయితే నేను ఎలా వచ్చానో అలాగే వెళ్ళిపోతాను. మాట తప్పని వాడివై కూడా బంధుమిత్రులతో సుఖంగా ఉండు రాజా అని అన్నట విశ్వామిత్రుడు ఇలా రోషంతో గద్దించి పలకగానే భూమి అంతా యావత్తు కూడా గజగజ వణికిందిటండి. విశ్వామిత్రుడు ఏమన్నా మామూలు వాడా? దేవతలు కూడా భయపడ్డారట. అప్పుడు సువ్రతుడు, దీశాలి అయిన వశిష్ఠ మహర్షి ఇదంతా కూడా గమనిస్తున్న వారే దశరథ మహారాజును చూసి, రాజేంద్ర, నువ్వు పరమ ధార్మికమైన ఇక్ష్వాకు వంశంలో జన్మించావు. మరి ధర్మానికి మారు పేరు అని చెప్పదగిన వాడవు, ధైర్యవంతుడివి. దశరథ మహారాజా, నీవు ధర్మాన్ని తప్పడం మంచిది కాదు. 3 లోకాలలోనూ ధర్మాత్ముడవన్న ఖ్యాతి నీకు ఉంది. అయితే విశ్వామిత్రుడంటే ఏంటనుకున్నావు? అతను మూర్తీభవించిన ధర్మం, పరాక్రమవంతుల్లో మేటి, లోకంలో అందరికన్నా బుద్ధిశాలి, మహాతపస్వి, స్థావరజంగ సహితమహు 3 లోకాల్లో గల అస్త్రాలన్నీ అతనికి తెలుసు. మరి ఇతనికి తెలిసినన్ని అస్త్రాలు ఇప్పటి వరకు మరెవరికి కూడా తెలియవు, ఇక ముందు కూడా తెలియదు. రాజేంద్ర, దేవతలకు, ఋషులకు, అసురులకు, రాక్షసులకు, గంధర్వులకు, యక్షులకు, కిన్నెర్లకు, మహోరగులకు ఎవ్వరికి కూడా విశ్వామిత్రుడికి తెలిసినన్ని అస్త్రాలు తెలియవయ్యా. మరి అష్టశాస్త్రాలన్నీ కూడా ఈ విశ్వామిత్రుడి వశంలోనే ఉన్నాయి. అయితే అంతేకాకుండా ఈ మహర్షి అపూర్వాలైన అస్త్రాలను సైతం అనేకం సృష్టించగలడు. విశ్వామిత్రుడంటే ఎంతటి మహానుభావుడో తెలుసా? కాబట్టి రాముణ్ణి ఈ మునిపుంగవుడి వెంట పంపడానికి ఎంత మాత్రం సంశయించవద్దు. అంతేకాదు, నీ కుమారులకు మేలు చేయాలన్న తలపుతోనే ఈ మహర్షి ఇక్కడికి వచ్చి నిన్ను యాచిస్తున్నారు అని హితవు పలికారట. మహారాజుకి తెలియజేశారు ఎన్నో విధాలుగా. మరి అప్పుడు కులగురువు అయిన వశిష్ఠుడు ఇట్లా బోధించితే దశరథుడు ప్రసన్న చిత్తుడైపోయి చాలా సంతోషించి రాముణ్ణి విశ్వామిత్రుడి వెంట పంపడానికి అంగీకరించారటండి. మరి గురువులు అంటే అలా ఉండాలి, మంచి చేయగలగాలన్నమాట. స్వార్థం అనేది ఏమాత్రం ఉండకూడదు. మరి ఆ కులగురువు ఎంత గొప్పవారు, ఎన్ని అస్త్రాలు తెలిసిన వారు, రాముణ్ణి కూడా మహావీరుడిగా దిద్దినవారు కదా. అయినా కూడా విశ్వామిత్రుడి గొప్పతనాన్ని నిస్వార్థంగా ఒప్పుకొని తెలియజేశారు కదా. అది గొప్పతనం అంటే. వెంటనే లక్ష్మణుడిని వెంట పెట్టుకొని రమ్మని దశరథుడు రాముడికి వర్తమానం చేశాట. రాముడు అలా బయలుదేరి పెడుతూ ఉంటే దశరథుడు, కౌసల్య కూడా
మంగళప్రదాలైన మంత్రాలతో స్వస్తి పలికి రాముడి శిరస్సు నిమిరారుట. వశిష్ఠుడు కూడా స్వస్తి పలికాట. తరువాత దశరథుడు రాముణ్ణి సంతోషంతో విశ్వామిత్రుడికి అప్పగించాట. మరి కంజదళాయతాక్షుడైన రాముడు అలా విశ్వామిత్రుడికి అధీనం కాగానే చూసి వాయువు దుమ్ము ధూళి లేకుండా హాయిగా వీచిందంటండి. చూసారా ఇక్కడ ఎంత గొప్పతనమో. కొంచెం పెద్దగా వస్తే కింద దుమ్ము లేస్తుంది, అలా కాకుండా పిల్లగాలన్నమాట, మన శరీరానికి హాయిగా తగిలేటట్లుగా అలాగా వీచిందిట. దేవతలు కూడా దుందుబులు మ్రోగించారట. ఆకాశం నుంచి పూలవాన కురిసిందిట. దశరథుడి ఆజ్ఞానుసారం మరి ఆ రాచనగరలో శంఖాలు భేరీలు వాయించారటండి. మరి ముందు విశ్వామిత్రుడు నడుస్తూ ఉంటే ధనుర్ధారుడైన రాముడు ఆ మహర్షిని వెంబడించాట. ఆ వెనకే కాక వక్షధరుడైన లక్ష్మణుడు విల్లు చేతబూని రాముణ్ణి వెంబడించాట. మరి ప్రత్యేకంగా 2 అమ్ముల పొదలు ధరించి 3 తలల సర్పాల్లాగా వెలుగుతూ ధనుష్వాణులై దశ దిశలు ప్రకాశింపజేస్తూ రామలక్ష్మణులు విశ్వామిత్రుడి వెంట వెడుతూ ఉంటే బ్రహ్మ వెంట అశ్విని దేవతలు వెడుతున్నట్టుగా ఉందిటండి. అప్పుడు చూసిన వారందరికీ కూడా సుందరాకారులైన రామలక్ష్మణులు ఉడుముతోలుతో చేసిన హస్తకవచాలు అంగుళీ కవచాలు తొడుక్కొని ఖడ్గధరులై ఉన్నారటండి. సహజమైన అందచందాలకు తోడు చక్కగా అలంకరించుకొని ఉన్నారట. పరమశివుణ్ణి వెంబడించే అగ్నిహోత్రోద్భవులైన స్కంధ విశాఖల్లా కనిపిస్తున్నారట చూపరులకి. మరి ఆ విధంగా సరయూ నది దక్షిణపు ఒడ్డు వెంట 1.5 ఆమడల దూరం వెళ్ళారటండి. అంతటా విశ్వామిత్రుడు రాముణ్ణి రామా అని తీయగా పిలిచారట. చూసారండి, ఈ రోజుల్లో అయితే మనం అనంగానే ఇక్కడ కార్లు రైళ్ళు ఇంకా ఉంటే ఫ్లైట్ ఎక్కేసి నిమిషాల మీద వెళ్ళిపోతున్నాం. కానీ వాళ్ళు నడకే, ఎన్ని మైళ్ళైనా ఎంత దూరమైనా నడకతోనే వెళ్ళేవారు. మరి విశ్వామిత్రుడి వెంట కదా రథం కూడా లేదు, నడుచుకుంటూనే ఎంత రాజైనా సరే నాయనా చేతులు కాళ్ళు కడుక్కొని ఆచమనం చెయ్యి, ఆలస్యం చేయకుండా త్వరగా రా, బల అతిబల అనే 2 విద్యలున్నాయి, అవి సమస్త మంత్ర సమూహ స్వరూపాలు, అవి నీకు ఇప్పుడు ఉపదేశిస్తాను. ఆ విద్యలు తెలుసుకుంటే నీకు ఆకలి దప్పులు ఉండవు, ఏమాత్రం అలసట రాదు, వ్యాధులు సంభవించవు, రూపం మారదు, నీవు నిద్రిస్తున్నా ఆదమరచి ఉన్నా సరే రాక్షసులు నిన్నేమీ చేయలేరు. ఈ విద్యలను నీకు జపిస్తూ ఉంటే నీవు ఈ భూమండలంలో బాహుబలంలో నీకెవ్వడు సాటిరారు. 3 లోకాలలోనూ నీతో సమానమైన వాడు ఎవ్వరు ఉండరు. సౌందర్యంలో కానీ, సామర్థ్యంలో కానీ, తెలివిలో కానీ, బుద్ధిలో కానీ, కార్యాకార్యాలు నిశ్చయించడంలో కానీ, ఉత్తర ప్రత్యుత్తరాల్లో కానీ నీకు సరివచ్చేవారు లోకంలో ఎవ్వరూ ఉండరు. ఈ విద్యలు పొందడం వల్ల ఇప్పుడే కాదు మరెప్పటికీ నీతో సమానులు ఉండబోరు. ఈ బల అతిబల విద్యలు సమస్త జ్ఞానాలను కూడా ప్రసాదిస్తాయి. దారిలో ప్రయాణం చేస్తూ ఈ విద్యలను నువ్వు జపిస్తూ ఉంటే నీకు ఏ విధమైన ఆకలి దప్పులు అలసట అనేవి నీకు రావు. సాటి లేని కీర్తి కూడా కలుగుతుంది. ఈ విద్యలు 2 బ్రహ్మదేవుడు సృష్టించాడు. ఇవి ఆయన కుమార్తెలు. ధార్మికుడవు కాకుస్థవంశంలో జన్మించవాడువై నీవే ఈ విద్యలను గ్రహించగలిగిన వాడవు. నీకన్నా యోగ్యులు ఇంకెవరున్నారయ్యా? ఇప్పుడు నేను చెప్పిన సౌభాగ్యాది గుణాలన్నీ నీలో ఉన్నాయి. ఎంతో తపస్సు చేసి సంపాదించిన విద్యలు ఇవి, కాబట్టి ఎన్నో రకాల ఫలాలు ఇస్తాయి అని చెప్పారట విశ్వామిత్రుడు. అప్పుడు రాముడు ఆచమనం చేసి
సంతుష్టుడై శుచి అయి ఉండి ఎల్లప్పుడూ పరమాత్మను ధ్యానిస్తూ ఉండే ఆ విశ్వామిత్రుడు బల అతిబల అనే విద్యలు ఉపదేశించగా వాటిని గ్రహించారట. గురువైన విశ్వామిత్రుడికి వందనాలు ఆచరించారట. అలా ఆ విద్యలు పొందగానే రాముడు మహాపరాక్రమవంతుడై సహస్రాంశుడైన సూర్యుడు శరదృతువులో ప్రకాశించినట్లుగా ప్రకాశించాటండి. మరి చూసారా, ఆ రాత్రి రామలక్ష్మణ విశ్వామిత్రులు ఆ సరయూ నది దక్షిణ తీరమందే సుఖంగా నిద్రపోయారట. మరి ముగ్గురు దగ్గరగా గడ్డితో పక్కలు పరుచుకొని పడుకున్నారట. కొంతసేపు విశ్వామిత్రుడు ఆ మాట ఈ మాట చెబుతూ కొంతసేపు రామలక్ష్మణులను లాలించారట. పిమ్మట సుఖంగా నిద్రపోయారట. చూసారండి, విశ్వామిత్రుడు ఎంత గొప్పవాడండి. మరి సృష్టికే ప్రతి సృష్టి చేసి మరి త్రిశంకు స్వర్గాన్ని నిర్మించగలిగిన వాడు విశ్వామిత్రుడు. బ్రహ్మ నువ్వేంటి చేసేది, నేనే చేస్తాను, ఒక స్వర్గాన్ని నిర్మించి ఇచ్చేస్తాను అని త్రిశంకుడికి ఆ విధంగా స్వర్గాన్ని నిర్మించి ఇచ్చాడు. అంతటి గొప్పవాడు రాముణ్ణి తీసుకువెళ్తూ చక్కగా ఎలాంటి విద్యలనిచ్చాడండి. అదే మరి రామునికి అన్ని విధాల అందరూ సహకరించారు. విశ్వామిత్రుడు ఎంతటి గొప్పవాడు, మరి తీసుకెళ్తూ వాళ్ళకి అంత బ్రహ్మాండమైన బల అతి బల విద్యల్ని ఆ రోజుకి ఇచ్చారు. వచ్చి సరయూ నదీ తీరంలో చక్కగా నిద్రించారు. రాజకుమారులంటే ఎలా నిద్రిస్తారండి? వాళ్ళ మరి ఆ పడక ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఊహించుకుంటాము. అయితే చూడండి, అక్కడ మాత్రం ఒక గడ్డి పరకలు పరుచుకొని చక్కగా దాన్నే పక్కగా భావిస్తూ విశ్వామిత్రుడు చెప్తుంటే కథలు రామలక్ష్మణులు నిద్రించారట సుఖంగా. మరి పిల్లలు కదండి, పిల్లలకి కథలేగా కావాల్సింది. విశ్వామిత్రుడు అలాగే వాళ్ళకి ఆ మాట ఈ మాట చెప్తూ ఉంటే అది కూడా బ్రహ్మాండమైన ఏదో పరుపు ఉన్నట్లుగా భావిస్తూ సుఖనిద్రపోయారట రామలక్ష్మణులు. ఇంకా ఎన్నో విషయాలు ఈ కథలో మనకి లభిస్తాయి. గురువు అంటే ఎలా ఉంటుంది, గురువు సంతోషిస్తే ఎలా ఇస్తాడు శిష్యులకి అనేది కూడా ఇక్కడి నుంచి మనం తెలుసుకోబోతున్నామండి. మరి చక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా అవకాశం వచ్చినప్పుడల్లా ఈ కథలో విషయాలు తెలియజేస్తూ ఉండండి. మరి రేపు మళ్ళీ మనం కలుసుకుందాం. బాయ్, మీ గౌరీ పూర్ణ.